మేము కూడా సరే మార్పు గురించి మేము కూడా మార్పు సరే ఇప్పుడు ఎవరికి ఇప్పుడు ఊరికే నువ్వు ఉంటే నీకు రిస్క్ వస్తుంది. 10 ఏళ్ళు అయినా పరిపాలన చేసిన అందరికీ రిస్క్ వచ్చింది కనుక సరే సరే అని చేసినాము. ఏం చేసినావా? ఏం చేసినావు చెప్పు. కేసీఆర్ అన్నప్పుడు మా 1 తారీఖు 10 తారీఖు లోపల పింఛన్లు వేస్తుండే. ఇప్పుడు మా అమ్మకు 20 తారీఖు ఇంతవరకు 20 లోపల పింఛన్లు పడుతున్నాయి. అప్పటిదాకా ఏం తినాలి చెప్పండి. గురాలక్ష్మి కింద 2000 ఇస్తాడు, రూపాయి రాలే. ఒక్కటి మాకు ఏమొస్తుంది తెలుసా సార్? కరెంట్ బిల్ ఒకటి మార్పు ఒకటి వస్తుంది అంతే. అంతమించి 500 సిలిండర్ వస్తుంది. సరే అదే 1000 రూపాయలు తీసుకుంటుండు. అది కూడా ఓటీపీ. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఓటీపీ గీటీ మేము ఏం అడగలేదు, ఇట్లా బుక్ చేయని అంటేనే ఇస్తుండే. ఇప్పుడు ఓటీపీ వచ్చినాక ఇస్తలేరు. మా భార్య ఫోన్ చేస్తే బాగా ఓటీపీ చెప్పంటే ఇది ఎక్కడ ఓటీపీ అమ్మని అన్న, లేదంటే ఓటీపీ చెప్పదా కేర్ అంట అని చెప్తే మళ్ళీ దేవుడా అంటే మా అమ్మ బతి కాలం మీద పడితే అప్పుడు హెచ్పి గ్యాసాలు ఇచ్చిపోయారు సిలిండర్. మేము కూడా సరే మార్పు గురించి మేము కూడా మార్పు సరే ఇప్పుడు ఎవరికి ఇప్పుడు ఊరికే నువ్వు ఉంటే నీకు రిస్క్ వస్తుంది. 10 ఏళ్ళు అయినా పరిపాలన చేసిన అందరికీ రిస్క్ వచ్చింది కనుక సరే అని చేసినాము. ఏం చేసినావా? ఏం చేసినావు చెప్పు. కేసీఆర్ అన్నప్పుడు మా 1 తారీఖు 10 తారీఖు లోపల పింఛన్లు వేస్తుండే. ఇప్పుడు మా అమ్మకు 20 తారీఖు ఇంతవరకు 20 లోపల పింఛన్లు పడుతున్నాయి. అప్పటిదాకా ఏం తినాలి చెప్పండి. గురాలక్ష్మి కింద 2000 ఇస్తాడు, రూపాయి రాలే. ఒక్కటి మాకు ఏమొస్తుంది తెలుసా సార్? కరెంట్ బిల్ ఒకటి మార్పు ఒకటి వస్తుంది అంతే. అంతమించి 500 సిలిండర్ వస్తుంది. సరే అదే 1000 రూపాయలు తీసుకుంటుండు. అది కూడా ఓటీపీ. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఓటీపీ గీటీ మేము ఏం అడగలేదు, ఇట్లా బుక్ చేయని అంటేనే ఇస్తుండే. ఇప్పుడు ఓటీపీ వచ్చినాక ఇస్తలేరు. మా భార్య ఫోన్ చేస్తే బాగా ఓటీపీ చెప్పంటే ఇది ఎక్కడ ఓటీపీ అమ్మని అన్న, లేదంటే ఓటీపీ చెప్పదా కేర్ అంట అని చెప్తే మళ్ళీ దేవుడా అంటే మా అమ్మ బతి కాలం మీద పడితే అప్పుడు హెచ్పి గ్యాసాలు ఇచ్చిపోయారు సిలిండర్.